అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతిరోజులాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ, లేకపోతే శతనామావళి వినడం కానీ, కనకదార స్తోత్రం లాంటిది వినడం కానీ, ఇవన్నీ కాకపోతే కనీసం లలితా సహస్రం వినడము, లేకపోతే చేసుకోగలిగిన ఏది మీకు అనుకూలంగా ఉంటే అది వీలైనంత వరకు, అవకాశం లేకపోయినా వినడానికి కూడా మీకు అవకాశాన్ని క్రియేట్ చేసుకొని వినొచ్చు. కనుక ఎక్కడున్నా కూడా వీలైతే ఈ యొక్క శ్లోకాలు వినడం లాంటిది, కనకదార స్తోత్రం కావచ్చు, అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే చక్కటి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క లక్ష్మీనారాయణల మందిరాన్ని దర్శించినా కూడా అది మంచి అభివృద్ధిని, శ్రేయస్సుని ఇస్తుంది. కనుక ఆ ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ జన్మకుండల్లో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన విషయాలలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు చెప్తున్న గోచారీత్యా చెప్తున్న ఫలితాల్లో, ఈ దిన ఫలాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలుగా ఇప్పుడు మీ వ్యక్తిగత దైవ ప్రార్థన కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ రోజు చెప్పుకున్న దైవ ప్రార్థనల ద్వారా కానీ, లేకపోతే అష్టోత్తర శతనామావళి చేసుకోవడం కానీ, వినడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, లేకపోతే దేవాలయ సందర్శన లాంటివి చేయడం బట్టి కానీ దీనివల్ల ఫస్ట్ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అది మీరు వ్యక్తిగత దైవాన్నే ప్రార్థించినా, దీని ప్రకారం చేసుకున్నా ఫస్ట్ ఏంటంటే స్థిమితం, స్థిరత్వం, దానివల్ల మీకు ఆధ్యాత్మిక భావన పెరగడం, దానివల్ల భక్తిపరంగా మీకు కొన్ని మనసును ప్రశాంతంగా ఏర్పరచుకోవడం, తద్వారా నిర్ణయ సామర్థ్యం పెరగడానికి కూడా మానసిక ప్రశాంతత అవసరం. కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.